ఆ బాల్ ఇవ్వండి అంకుల్. ఏంటి? ఎవరు మీరు? నోర్మై, దీనికి స్పృహ వచ్చింది, బండి పనిరా. ఏమండి, స్వప్న నచ్చిన ఇన్నాళ్ళు నా బిడ్డ నాకు సేవలు చేసినా తెలుసుకోలేకపోయానండి. నా కోసం గుళ్ళో దీపం వెలిగించినప్పుడే అనుకున్నాను స్వప్న నా బిడ్డ లాంటిది అని. కానీ మా నచ్చిన నా కళ్ళు ఎదురుగా ఉన్నా కూడా ఊరుకోరాదా, ఇన్నాళ్ళకి మన బిడ్డ ఎక్కడుందో తెలిసింది. ఆ దేవుడు కరుణించి తన కోలుకుంటే అంతకన్నా మించిన అదృష్టం మనకేమని చెప్పు. ఊరుకో.
కారు వెనక్కి తీవయ్యా. ఏయ్ నువ్వే వెనక్కితే. నువ్వు తీ. నేను తీయను. ఏ తీయండి. చెప్తుంది నీకేనాయా, తీ వెనక్కి తీ. ఏమయ్యా చెప్తుంటే నీకు వినిపించట్లేదు? బండి వెనక్కి ఏ మీరే తీయండి రా. ఏ తీయండి. శివ నువ్వే వెనక్కి పోని. అలాగే. అర్చన, 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 అర్చన. డాక్టర్, డాక్టర్, ఈ రూమ్ లో ఉండాల్సిన పేషెంట్ నా అర్చన ఇక్కడ లేదేంటి? ఈ రూమ్ లో ఉన్న పేషెంటా? మాకేం తెలుసు? సిస్టర్ మీరు కానీ చూసారా? చూడలే సార్. ఎవరు చూడకపోతే ఇక్కడున్న పేషెంట్ ఏమైనట్టు? మాట్లాడరేంటి? ఏమో మాకేం తెలియదండి. ఇంకా స్పృహలోకి రాని నా అర్చన ఏమైనట్టు? ఎక్కడ?
అర్చన 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 అల్లుడు గారు ఏమైంది? అర్చన అర్చన కనిపించట్లేదు మామయ్య. ఏంటి బాబు నువ్వనేది? అర్చన అర్చన కనిపించడం లేదా? అవునత్తయ్య, అర్చన ఇప్పటి వరకు తన దగ్గరే ఉన్నాను. స్పృహలోకి రాకుండా అర్చన కనిపించకుండా పోయిందా? ఎలా? అదే అర్థం కావడం లేదు. ఎవరిని అడిగినా చూడలేదని అంటున్నారు. అర్చన కళ్యాణ్, ఏంటిది? ఏంటి ఘోరం? పట్టపగలే హాస్పిటల్లోంచి నా అర్చన. మా వాళ్ళు ఇప్పుడే నాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పారు. ఇది ఎలా జరిగిందో అర్థం కాకుండా ఉంది. డాక్టర్ గారు, వాట్స్ హ్యాపెనింగ్? అర్చన కనిపించకుండా పోయిందంటే సందేహమే లేదు డాక్టర్. కావాలనే ఎవరో ఈ పని చేస్తుంటారు. కళ్యాణ్, అర్చనకి ఎలాంటి ప్రమాదం జరగడానికి వీల్లేదు. ఎస్, ఇది అర్చన జీవితానికి, శారదా నర్సింగ్ హోమ్ రెప్యుటేషన్కి సంబంధించిన సమస్య. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. హలో ఇన్స్పెక్టర్ గారు. Mommy! I'm very, very, very happy! I'm very happy! I'm very happy! అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఈ రోజుతో నా చిరకాల ప్రత్యర్థి మీద గెలుపుని సాధించాను మమ్మీ. శాశ్వతమైన గెలుపుని. అసలు నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదే. అర్థమయ్యేలా చెప్తాను, ఆనందంగా విను. ఎం ఫర్ మర్డర్. అంటే ఎస్ ఎస్ మమ్మీ. హాస్పిటల్ నుంచి అర్చన ఇంటికి రాకముందే ఆ పై లోకానికి పంపించేశాను. హాస్పిటల్లో స్పృహ లేని స్థితిలో అది ఉండగానే దాన్ని కిడ్నాప్ చేయించాను. లోయలోకి తోసి ఫినిష్ చేయించాను. శాశ్వతంగా అడ్డు తొలగిపోయింది. నౌ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ మమ్మీ. కానీ ఈ పని చేయించింది నువ్వేనని ఎవరికైనా అనుమానం వస్తే? రాదు మమ్మీ, ఛాన్సే లేదు. కారుతో సహా అది లోయలోకి పడిపోయిన ఇన్సిడెంట్ ని అందరూ యాక్సిడెంటే అనుకుంటారు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? సంతోషమే, కానీ చిన్న బాధ మాత్రం మిగిలిపోయింది మమ్మీ. బాధ ఎందుకమ్మా? అదే అనుక్షణం హింసించి హింసించి చంపాలి అనుకుంటే అది ఆ అర్చన.
6 నిమిషంలో నా కళ్ళ ముందే కాలి బూడిదైనందుకు 4 పక్కల నుంచి మంటల రూపంలో మృత్యువు దాన్ని కబళిస్తుంటే ప్రాణ భయంతో అది కేకలు పెడుతుంటే చూడాలని నేను ఆశపడితే నా ఆశ తీరకుండానే నిశ్శబ్దంగా నా శత్రువు కథ ముగిసిపోయినందుకు. నా జీవితంలో ఇంత గొప్ప శుభవార్తని నేనెప్పుడు వినలేదమ్మా. అందుకే మమ్మీ ఇవాళ పండగ, నిజంగానే పండగ. సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి వీటన్నిటిని మించిన పెద్ద పండగ మనకి. నా శత్రువు చావుని నా కళ్ళారా చూసిన పండగ రోజు మమ్మీ ఇవాళ పండగ రోజు. హలో ఇన్స్పెక్టర్ గారు. హలో డాక్టర్, ఏం జరిగింది? నా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న ఓ పేషెంట్ సడన్గా కనిపించకుండా పోయింది. ఈజ్ ఇట్? ఎస్ ఇన్స్పెక్టర్. స్పృహలో లేని స్థితిలో ఉన్న పేషెంట్ అదృశ్యం అయిపోవడం ఏదో మిస్టరీలా ఉంది. ఐ సీ. ఇతను రామ్ ప్రసాద్, నా క్లోజ్ ఫ్రెండ్. కనిపించకుండా పోయింది ఇతని భార్య. ఓ, మీ భార్య పేరు? అర్చన. లుక్ మిస్టర్ రామ్ ప్రసాద్, అసలు ఏం జరిగిందో చెప్పండి. ఇన్స్పెక్టర్, కొద్దిసేపటి క్రితం దాకా నేను నా భార్య పక్కనే ఉన్నాను, కానీ ఆ తర్వాత అంతే డాక్టర్. ఆ తర్వాత నా అర్చన. ఓకే ఓకే, రిలాక్స్. మీ భార్యని ఎగ్జామిన్ చేయాలని వచ్చిన డాక్టర్ని, నర్సుని మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? లేదు, నేను వాళ్ళని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఐ సీ. కళ్యాణ్, మీ స్టాఫ్ని ఎంక్వైరీ చేశారా? చేశాను ఇన్స్పెక్టర్. ఈ పూట అర్చన ఎగ్జామిన్ చేయడానికి ఎవరూ వెళ్ళలేదు. నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈలోగానే ఈ షాకింగ్ న్యూస్. అందుకే వెంటనే మీకు ఫోన్ చేశాను. అంటే మీరు చూసింది రెగ్యులర్ హాస్పిటల్ స్టాఫ్ని కాదు, బయట వాళ్ళెవరో కావాలనే మారు వేషాల్లో హాస్పిటల్లోకి ప్రవేశించారు. ఎంతో తెలివిగా మీ భార్యని కిడ్నాప్ చేశారు. ఇన్స్పెక్టర్. ఎస్, సందేహమే లేదు. మీ భార్య కిడ్నాప్ చేయబడింది. చెప్పండి, మీకు గానీ మీ భార్యకు గానీ ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేరు. బాగా గుర్తుకు తెచ్చుకోండి. స్పృహలో లేని ఓ పేషెంట్ని పట్టపగలే పక్కా ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేశారంటే ఖచ్చితంగా ఇది ఎవరో మీకు బాగా తెలిసిన వాళ్ళే చేయించుంటారు. చెప్పండి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు ఇన్స్పెక్టర్. ఓకే, ఆలోచిస్తుంటే ఈ సంఘటన వెనకాల పెద్ద క్రిమినల్ మైండే ఉన్నట్టు అనిపిస్తోంది. ఎనీవే, మీ భార్యని క్షేమంగా మళ్ళీ మీకు అప్పగించే బాధ్యత నాది. ప్లీజ్ ఇన్స్పెక్టర్, ఏ క్షణంలో నా భార్యకి స్పృహ వస్తుందో అని కంటి మీద కునుకైనా లేకుండా ఎదురు చూస్తుంటే నా అర్చన ఆ దుర్మార్గుల చేతుల్లో ఏమైపోతుందోనని భయంగా ఉంది ఇన్స్పెక్టర్. రామ్, అలాంటిదేమీ జరగదు. ఇన్స్పెక్టర్ గారికి చెప్పాం కదా. ఎస్ మిస్టర్ రామ్ ప్రసాద్, మా వాళ్ళు ఈ క్షణం నుంచే రంగంలోకి దిగుతారు. మీ భార్యని కిడ్నాప్ చేసిన దుర్మార్గులు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళైనా సరే చట్టం చేతుల్లోంచి తప్పించుకోలేరు. కానిస్టేబుల్స్, కమాన్.